ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్ మనోహర్ కి కూటమి ప్రభుత్వం బెస్ట్ సంఘం రాష్ట్ర డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు ఫోటోగ్రాఫర్ కి మొదటిసారిగా అవకాశం ఇచ్చినందున ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు టీటీడీ కళ్యాణ మండపంలో రాష్ట్ర బెస్ట్ సంఘం డైరెక్టర్ కు మనోహర్ ఘనంగా సన్మానించారు. బెస్ట్ రాష్ట్ర డైరెక్టర్ మనోహర్ మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ సమస్యలు కూటమి ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం చేస్తానని ఫోటోగ్రాఫర్లకు హామీ ఇచ్చారు. హిందూపురం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్స్ ఘనంగా సన్మానించారు. ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ మరియు మిక్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ హిందూపురం అధ్యక్షుడు ఎంఆర్ చంద్రారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, సెక్రటరీ నాగరాజు, జాయింట్ సెక్రటరీ డిజి శ్రీనివాసులు, ట్రెజరర్ సునీల్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రంగబాబు, గంగాధర్, శ్రీనివాసులు, సీనియర్ ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్నారు. మళ్ళీ తెలుగుదేశం నాయకులు నవీన్ గారికి, అలాగే కృష్ణారెడ్డి గారికి, అలాగే శేషగిరిరావుకి, నవీన్ బాబు గారికి, కిరణ్ రావుకి, అలాగే నాగరాజు గారికి, కమిటీ సభ్యులందరికీ తెలపడంగా ఈ యొక్క అసోసియేషన్ ఎన్నో ఏళ్ళ నుంచి ముందుకు జరుగుతూనే ఉంది. ఆ జరగడంలో కూడా మనం తక్కువ వదులుకోకుండా దీన్ని ముందుకు నడిపిస్తున్నాము. ఈ ఎన్ని అనివార్య కారణాల వల్ల ఇబ్బందులు వచ్చినా కూడా దీన్ని పట్టుగా అమాంస మీటింగ్ చేసుకుని ఈ యొక్క అసోసియేషన్ నడుపుతున్నాము. అలాగే ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయంటే ఇంకా ఉన్నాయి. ఏమంటే ఇంతవరకు 40 ఏళ్ళు జరుగుతున్న ఈ అసోసియేషన్కి ఒక స్థలం కూడా, ఒక ఆఫీసు కూడా ఏమాత్రము తీసుకోలేదు అన్నమాట. ఎన్నో సంవత్సరాలు ఎప్పుడో ఎమ్మెల్యే గారు, రంగారాయణ కానీ, తర్వాత సిసిఎల్ కానీ అందరితో పోయి ఎంతో బాగుంటుంది నిర్మాణం ఇచ్చినా కూడా మన యొక్క అసోసియేషన్ ఎప్పుడూ గుర్తించరు. కానీ వాళ్ళ మాత్రం అమ్మంటా ఎక్కడున్నారమ్మా మీరు, ఓడి చేయాలమ్మా, అది చేయాలమ్మా, ఇది చేయాలమ్మా, మీడియా చేయాలమ్మా, ఈ టైంలో అందరూ ఉపయోగించుకుంటున్నారు. కానీ మనకు ఒక స్థానంలో ఇంకొకటి లేదు. ఈ యొక్క ఎప్పుడూ అమలు చేసేది నేను ఇట్లయిపోతున్న పరిస్థితి ఎన్ని రకాల ఈ యొక్క బాధ, ఈ యొక్క అవకాశం అదే చెప్పి ఎన్నో సందర్భాలను నేను మనోహర్ స్టేట్ డైరెక్టర్గానే నాకు అర్థం జరిగిందనమాట. ఇప్పటికీ దేవుడు మనకు ఒక వ్యక్తిగా అసోసియేషన్ తరఫున ఒక స్టేట్ డైరెక్టర్ రావాలంటే చాలా 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 ఆనందించగల విషయము. ఆయన మనము ఇక్కడకు ప్రత్యేకంగా అదే పనిగా ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మనము వచ్చారు. మన కష్టాన్ని కనుగొని ఎప్పటికైనా కానీ అట్లీస్ట్ ఒక స్థలం 10 నుంచి 15 సెంట్లు ఎక్కడైనా, అంటే మున్సిపాలిటీ ఎక్కడిచ్చినా కూడా మనం ఫస్ట్ దాన్ని ఒక సైట్ కావాలి. సైట్ వచ్చిన తర్వాత దాన్ని మన ఫోటోగ్రాఫర్తో అంత ఆధారం కలిసి ఏదో మన జాగ్రత్త డొనేషన్గా తీసుకోవడం, దాన్ని డెవలప్ చేసుకోవడము, ఒక ఆఫీస్ అంటే ఒకటి పెట్టుకుంటే ఎప్పటికైనా మనం బాగుంటుంది. అది తర్వాత మన రాజరాజమోహన్ గారు ఈ యొక్క అసోసియేషన్కి ఎప్పుడే ఏవే పక్షాలు మనకు ఎప్పటికీ లేదు శక్తి లేకుండా ఆయన ఒక సహాయం ఇచ్చారు. ఆయన ఆ అసోసియేషన్ తెచ్చుకోవాలా, ఇలా డైరెక్ట్గా సన్మానం చేయాలా అన్న ఆ కేవీఆర్ పక్షాలు కాదు, మనకు టీటీడీ కళ్యాణంలో పెట్టుకున్న భావనలో అంటే చెప్పి ఆయన ఎంతో మనకు ఉత్తేజాన్ని ఇస్తూ ఆయన యొక్క సేవలను వినియోగిస్తున్నాం. అలాగే ఈ యొక్క మన మనోహర్ గారు అసోసియేషన్ తరఫున, ఫోటోగ్రాఫర్స్ తరఫున, మిక్సింగ్ యూనిట్ తరఫున మొత్తం అమలు సంస్థలు మనకు సంబంధించిన వాళ్ళు రిక్వెస్ట్ చేయడం ఒక్క ప్లేస్ ఫస్ట్ మీరు నిర్ణయం తీసుకుంటే మీకు
సినిమాలో కలిసి ధన్యవాదాలు చెప్పుకోవాలని కోరుతున్నాము. ఈరోజు నేనున్నప్పుడు కూడా చంద్రు ఆల్మోస్ట్ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే అందరూ నాకు తెలియక ఈ లోపు నేను ఎప్పుడు వచ్చినా ఫోటోగ్రఫీ డే కానీ ఇక్కడ అందరూ కొత్త కొత్త వాళ్ళు ఎక్కువ కనిపించేవాళ్ళు. కాబట్టి ఈరోజు నేను ఉన్న టైంలో ఉన్న స్టూడియోస్ అందరూ వచ్చినారంటే వీళ్ళందరికీ నమస్కారం. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన హిందూపూర్ అసోసియేషన్కి ప్రత్యేక గుర్తింపు ఫస్ట్ నుంచి ఉండేది. మనము హిందూపూర్ అంటే ఫోటోగ్రఫీ అసోసియేషన్ అంటేనే నెంబర్ 1 అనే స్థాయిలో మనం ఫస్ట్ నుంచి చేశాము. ఇప్పటికీ అదే స్థాయిలో ముందుకెళ్తుంది. ఇంకా మంచి పేరు అసోసియేషన్ రావాలని, ప్రతి ఒక్కరు అసోసియేషన్ సపోర్ట్గా ఉండాలని ఈ టైంలో నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇంతకుముందు ఫోటోగ్రఫీ అంటే చాలా ముందుండే పీరియడ్లో చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఫోటోగ్రఫీ ప్రతి ఒక్కరు ఈజీగా అయింది. కానీ కాకపోతే దాన్ని కూడా ఇప్పుడు అప్పుడు కష్టం ఎక్కువైంది, ఇప్పుడు డబ్బులు ఎక్కువైతున్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చే ఫోటోగ్రాఫర్లు పెద్దలతో పాటు కొద్దిగా రేటు తగ్గించుకోకుండా మన ఫోటోగ్రఫీని కొద్దిగా కాపాడేట్గా యూత్ కొద్దిగా ట్రై చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరము 6 నెలలు 4 నెలలకే కెమెరాలు అనేది చేంజ్ అయిపోతున్నాయి. ఇది ఒకటి ప్రతి ఒక్కరు గుర్తించట్లేదు. మనం ఎంతసేపు ఉన్నా ప్రింటింగ్ 10 రూపాయలు 20 రూపాయలు అవుతుంది అనే ప్రాఫిట్తో పోతున్నారు. కానీ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరు క్యాల్కులేట్ చేయట్లేదు. ఇది ఒకటి అసోసియేషన్ తరఫున తెలియజేయాలి. కొత్తగా వచ్చే ఏమవుతుందంటే మనం ఇన్ఛార్జ్ చూస్తున్నాం తప్ప మనం ఇన్వెస్ట్మెంట్ ఏం చేసామరా అది 1 ఇయర్ లోపల అనేది మోడల్ ఉండట్లేదు. మళ్ళీ మీరు కొత్త కెమెరా కొనాలి. అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ ఆలోచించండి. చాలా ఉన్నాయి. మన ఫోటోగ్రఫీ చెప్పుకోవాలండి. ఇప్పుడు ఏమంటే ఫోటోగ్రఫీ ఈజీగా కనిపిస్తుంది కానీ మన కష్టం చాలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. ఇది ఒకటి గుర్తించి యూనియన్ తరఫున యూనియన్ చెప్పిన ప్రైజెస్ అన్ని ఖచ్చితంగా ఫాలో చేసి యూనియన్ మంచి పేరు తెస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ పదవి ఇచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ యొక్క హిందూపురం ఫోటోగ్రఫీ మంచిగా నేను ఒక మీ కుటుంబ సభ్యుడిగా నా తరఫున ఎటువంటి ఏమి అవసరం ఉన్నా కూడా అంటే ఫోటోగ్రఫీ రంగంలో కావచ్చు, మీ పర్సనల్లో ఇంటికాడ న్యాయపరమైన ఏ వర్క్ ఉన్నా కూడా నాకు ఎనీ టైం కాల్ చేస్తే నేను వచ్చి మీకు అందరికీ ఏమంటే న్యాయపరమైన గవర్నమెంట్ నుంచి ఏం రావాల్సిన ఉన్నా కూడా ఖచ్చితంగా నా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఇస్తున్నాను. అసోసియేషన్కు మన హిందూపూర్లో ఇప్పుడు కాదు 25 ఏళ్ళ ప్లేస్ గురించి బయటకు చేస్తున్నాము. కాబట్టి కొన్ని అధికార కారణాల వల్ల ఇంతవరకు మనకు అందుబాటులో కుదరట్లేదు. ఇప్పుడుంటే హిందూపూర్లో బాలకృష్ణ తరఫున ఖచ్చితంగా మన లాస్ట్ మంత్ మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి వచ్చినప్పుడు మనం ఇంకోసారి అందరం కలిసి ప్లేస్ ఎక్కడో డిసైడ్ చేసుకోవడమే కాకుండా ఎంపీ ఫండ్స్ ద్వారా మనకు ఉండడానికి సభకు కావాల్సిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా మనము ఎంపీ ఫండ్స్ ద్వారా కూడా వచ్చే